ఇండియా ఇస్ అ ఆయిల్ గజ్లర్, మనకి ఆయిల్ అండ్ గ్యాస్ కావాలి. అయితే అమెరికా కంటిన్యూస్ గా ఇరాన్ పైన గానీ వెనిజులా పైన గానీ ఇలాంటి దేశాలపైన ఆంక్షలు విధిస్తాం, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం చాలా ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి తీసుకుంది. అండ్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్ గా పుతిన్ ఒక స్పీచ్ లో కూడా అన్నారు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఎవరైనా బ్రోకర్ చేస్తే, ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తే నేను బ్రెజిల్ కానీ చైనా కానీ ఇండియా కానీ వీళ్ళని నమ్ముతాను, వీళ్ళని నేను ట్రస్ట్ చేస్తానని కొన్ని దేశాల పేర్లు చెప్పారు. ఆ దేశాల్లో భారతదేశం కూడా ఉందన్నమాట. గత సంవత్సరం చనిపోయిన అమెరికన్ ఫార్మర్ డిప్లొమాట్, నోబెల్ పీస్ లారియట్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అనేవాళ్ళు, ఇండియా చాలా తెలివిగా క్లెవర్ గా అమెరికా సోవియట్ రష్యా, అప్పట్లో సోవియట్ రష్యా, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఇండియా తెలివిగా అమెరికా రష్యా మధ్య ఉంటూ తన ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అని చెప్పి. ఇది కరెక్ట్. మనం చూస్తే ఒక పక్క క్వాడ్ లో ఇండియా ఉంది, ఇంకో పక్క SCO లో బ్రిక్స్ లో ఇండియా ఉంది, ఇంకో పక్క I2U2 లో కూడా ఇండియా ఉంది. తెలివిగా భారతదేశం వెస్టర్న్ బ్లాక్ ఈస్టర్న్ బ్లాక్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ ముందుకు అడుగులేస్తోంది.